వినుకొండ హత్య విషయంలో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జరిగినవన్నీ జగన్కు గుర్తులేవా అని ప్రశ్నించారు. వైసీపీ అంటేనే భూ కబ్జాల పార్టీ అని, అందుకోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు. పేషెంట్ రైట్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నామనే భ్రమలు కల్పించి ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో టిడ్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా, పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు, ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి, మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం. తెనాలి నియోజకవర్గం